యూ హ్యావ్ ఎ క్రెడిబుల్ ఫాలోవర్స్ బ్యాంక్. సార్ సార్ yes sir. యూ హ్యావ్ క్రెడిబుల్ ఫాలోవర్స్ బ్యాంక్. అయితే ఇక్కడ లాస్ట్‌లో సీఎం రమేష్ గారు ఎవరో మీకు ఫోన్ చేసి సర్వే పెట్టొద్దు అని అంటే ఒకటి సీఎం రమేష్ గారికి నాకు ఇద్దరికి మంచి కార్డియల్ రిలేషన్ ఉందండి. ఆయన నాకు ఏదైనా చెప్పగలుగుతారు, ఇది చేయొద్దు అది చేయొద్దు అనేటువంటి చనువు ఆయనకుంది. నేను కూడా ఆయన ఏదైనా చెప్తే ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చుతుంటే కాదండి అని చెప్పగలిగేటువంటి చనువు నాకు స్పోర్టివ్గానే ఉంటాడు. స్పోర్టివ్గానే ఉంటారు నాకు కూడా ఉంది. నేను రెగ్యులర్గా ఆయనతో డిస్కస్ చేస్తుండేవాడిని. అంటే నేను ప్రతిరోజు డిస్కస్ చేసేటువంటి ఒక 5-6 ఆయన కూడా ఒకరు. ప్రతిరోజు డైలీ బేసిస్ అనమాట. ప్రతిరోజు అది అర్ధరాత్రి 2 అయినా సరే ఫోన్ మాట్లాడుకున్న తర్వాతనే పండుకునేటువంటి బ్యాచ్లో రమేష్ గారు కూడా. నేను రమేష్ గారితో చెప్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు, సార్ ఇది నాకు తేడా అనిపిస్తుందండి, క్లియర్గా ఉందండి వైసీపీ క్లియర్గా ఉంది. ఎందుకంటే నేను ఆయన అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి నేను సర్వేలు అవన్నీ చూస్తున్నాను. నేను 2-3 సార్లు నా క్లయింట్ కాబట్టి, సో క్లయింట్ కంటే మించి మా ఇద్దరు మధ్య రిలేషన్ ఉంది కానీ క్లయింట్ కాబట్టి రోజు మాట్లాడుకునేవాడు. అంటే ఆయన లేదు అనేవారు, లేదు టీడీపీ వస్తుంది, నువ్వు చూడు మస్తాను అసలు వైసీపీ సోదిలో లేకుండా పోతుంది అని నాతో చెప్తుండేవారు. సోదిలో లేకుండా పోతుంది, అసలు నువ్వు ఎంత లెక్క పెట్టుకున్నా కూడా 10-15 మించి రావు అని చెప్తుండేవారు. లేదు సార్ అట్లా ఆడుందండి. సరే ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆయన కొద్దిమంది సెఫాలజిస్టులకి స్ట్రాటజిస్టులకు ఫోన్ చేస్తుండేవారు. ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని నాకు సర్వేలకు సంబంధించి అంటే వాళ్ళ రిపోర్టు 2 కలుస్తుండేవి, కొన్ని కొద్దిగా తేడాగా వస్తుండేవి. నేను చెప్పాను కదండి అని నేను అనేవాడిని. లేదు మీరు నువ్వు చూస్తుండు చాలా ఘోరంగా వైసీపీ ఓడిపోద్ది అని చెప్తుండేవారు. ఏంటి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంది? జనరల్గా ప్రతి రాజకీయ పార్టీలో పోటీ చేసేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ మీ పట్ల కూడా అదే కాన్ఫిడెన్స్ వాళ్ళందరికీ ఉండేది కదా. ఉంది నా పట్ల కాన్ఫిడెన్స్ ఉండబట్టే రమేష్ గారు నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు వస్తాను, ఒకసారి చూసుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 అంతకు మించి మ్యాక్సిమం అయితే 20 అంతకు మించి వచ్చే పరిస్థితి లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. మనం అనకాపల్లి పార్లమెంట్ సర్వే చేస్తేవి నువ్వే 7 వస్తున్నాయని చెప్తేవి, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ వచ్చే పార్లమెంట్లో మన పార్లమెంటు కూడా ఒకటి అంటుండేవి. కాబట్టి మిగతావి కూడా నాకు ఇట్లానే ఉంటాయని నా నమ్మకం, ఒకసారి నువ్వు చెక్ చేసుకొని నాతో ఎప్పుడు ఆ కోణంలోనే అంతే తప్ప పోలింగ్ అంటే నా ప్రెస్ మీట్ రోజు కూడా చివరి నిమిషం వరకు తేడా పడతామేమో, వస్తాను పొరపాటు చేస్తున్నామేమో, ఎక్కడో డేటాలో పొరపాటు జరిగి ఉంటుందేమో, ఒకసారి ఎందుకని మంచిది ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పడం జరిగింది తప్పితే అలా రమేష్ గారి లాగా చాలామంది ఫోన్లు చేశారు. ముఖ్యంగా రమేష్ గారు నేను ఏంటంటే రోజు టచ్లో ఉంటాం కాబట్టి ఆయన నాకు ఒక ఎల్డర్ లాగా అనేక సంవత్సరాలుగా నాతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిలాగా ఒక పెద్ద మనిషి తరహాలోనే నన్ను నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు తప్పితే పాపం ఇంకొక ఆలోచన కాదు.